బిఫోర్ దట్ నుమాన్ గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ డైనమెట్లు పెట్టి పేలుస్తా ఉన్నారు. ఈరోజు మిలిటెంట్ యాక్టివిటీస్ చర్యలు చేస్తా ఉన్నారు, పట్టాలు కోస్తా ఉన్నారు. పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. రాజకీయాల్లో అధికారంలోకి రావాలంటే విధ్వంసకరమైనటువంటి యాక్టివిటీస్ చేయాలన్నటువంటి పిలుపులు ఇస్తేనే రాజకీయాల్లో ఉండగలుగుతాం, అధికారంలోకి వస్తాం అన్నటువంటి ధీమాల. Very good evening to you as well as మిత్రులు గౌతమ్ గారు, ముఖేష్ గారు అండ్ కపల ప్రసాద్ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో బాల్కసుమన్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి, దానికి తదనంతరం జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మనం మాట్లాడుతున్నాం. లెట్ మీ ఎంఫసైజ్ అండ్ సే, వారు మాట్లాడినా వీరు మాట్లాడినా తప్పే. హింసాత్మకంగా ఎవరు ప్రేరేపించినా సరే, దేనికి కూడా ప్రేరేపించినా సరే అది చట్టరీత్యా అది నేరము. ప్లీజ్ అండర్స్టాండ్, వీరు ఒక పెర్పేట్రేటర్ గా వీరు ఉన్నారు. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, వారి యొక్క స్పీచ్ లో మీరు ఒక్కసారి చూసుకుంటే, బాల్కసుమన్ గారి స్పీచ్ లో ఇట్ వాస్ వెరీ క్లియర్. వారు ఏమంటారంటే, రైతులు మనము ఎప్పుడైనా ధర్నాలు చేస్తుంటే నేషనల్ హైవే మీద కానివ్వండి, మరో చోట కానివ్వండి, 5 కంటే కూడా ఎక్కువ రావడం లేదు, వారిని మన వైపు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి దాని యొక్క అనాలిసిస్ మనం చూద్దాం. అంటే ఏంటిది, వారి దగ్గర రైతులు రావడం లేదు, రైతులు ఇన్ని ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి గౌతమ్ ప్రసాద్ గారు కానివ్వండి, వారి యొక్క స్పోక్స్ పర్సన్, వారి యొక్క పార్టీ చెప్తూ వెళ్తుంది. రబీలో చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు, మీరు ఏం పట్టించుకుంటున్నారు రైతులు అని చెప్పేసి. మరి రైతులు మీ దగ్గర రావాలి కదా, ప్రధాన ప్రతిపక్షంగా మీరే కదా ఉన్నది, మీ దగ్గరికి కూడా రావట్లేదని చెప్పేసి మీ యొక్క నాయకులే ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు అంటే విశ్వాసం ఎక్కడో సన్నగిల్లిందనే కదా. అంటే మీరు వారికి భరోసా ఇవ్వట్లేదు అని చెప్పేసేసే కదా. అంటే ఏదైనా రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, మీరు అంటున్నారు రైతులు మా దగ్గర రావట్లేదు, మరొకటి ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. అంటే ఇబ్బందులైనా ఉండకపోవాలి, లేకపోతే రైతులైనా మీ దగ్గరికి విశ్వాసం లేక రాలేకపోవాలి. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దాని సెకండ్ స్టేట్మెంట్ వారు మాట్లాడుతూ సింగరేణి గురించి మాట్లాడుతున్నారు. ఎస్, ప్రైవేటైజేషన్ గురించి ఒకవేళ టాపిక్ వస్తే ఎవరితో పోట్లాడాలండి? అది కేంద్రంతో పోట్లాడాలి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళతో చాలా మిలాఖత్గా మీరు పనిచేసుకున్నారు కదా. అప్పుడు ఎప్పుడు కూడా సింగరేణికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ గురించి ఎప్పుడైనా మీరు పనిచేస్తారా? తెలంగాణలో మేము ఇప్పుడు వచ్చిన తర్వాత సింగరేణికి ఏ రకంగా వారి యొక్క ఎంప్లాయ్మెంట్ యొక్క బెనిఫిట్స్ గురించి మేము పనిచేస్తున్నాం ఒకసారి చూడండి మీరు. వారికి ఎమర్జెన్సీ కింద ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ₹1 కోటి ఇస్తున్నారండి. వారికి ఈ రోజు పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏదైతే సింగరేణిలో ఉందో, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ గవర్నెన్స్. అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ as well as సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థ, నేను కాదనడం లేదు. బాల్కసుమన్ ఇంకోటి క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, పిసిసికి, ముఖ్యమంత్రికి మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి. సో వాటిని డైవర్ట్ చేయడానికి ఈరోజు బాల్కసుమన్ అన్నటువంటి మాటను ముందు పెట్టుకుంటున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతోంది, ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద పడకుండా ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రచారంలో తీసుకొస్తోంది. సో కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీరు బాల్కసుమన్ క్లెయిమ్ చేస్తున్నారు. 100% నేను దాని గురించి రెస్పాండ్ అవుతాను. వారు మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం నెంబర్ 1, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి మాట్లాడారు. కొన్ని చిల్లర వెధవలు, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, కొన్ని చిల్లర వెధవలు చేస్తున్నటువంటి చేష్టల వల్ల ఆ రకంగా ఆ యొక్క ఛానల్ ఈ రకంగా ప్రసారం చేసింది. సరే, అది హైకమాండ్ చూసుకుంటుంది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరు ప్రేరేపించినారు. ఆయన ప్రెసిడెంట్ గా వాళ్ళ వెనకాల చిల్లర వ్యక్తులు అయితే ఉండరు కదా, వాళ్ళ వెనకాల పెద్ద వ్యక్తులే ఉంటారు. పెద్ద వ్యక్తులు ఈ రకంగా వ్యవహరించరండి. వారి యొక్క సంస్కారము, వారి యొక్క ఎదుగుదల, వారు పనిచేస్తున్నటువంటి విధానం మనకు తెలియజేస్తుంది వాళ్ళొక చిల్లర విధవలని చెప్పేసి. అందుకని చెప్పేసి వాళ్ళు చిల్లరనే చెప్తున్నా నేను. మీకేమైనా ఉంటే క్లియర్ గా చెప్పండి, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇక్కడ టీపీసీసీ పని చేయట్లేదు అని చెప్పేసి వారి యొక్క ఇష్యూస్ గురించి మీరు మాట్లాడండి. అంతేగాని వెన్నుపోటీ వచ్చే రాజకీయాలు, ఒకరిని ఈ రకంగా హేళన చేస్తూ మాట్లాడము. వారి యొక్క బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నేత, వారి ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి నేత, వారిని రికగ్నైజ్ చేసి శామ్ పిట్రోడా, మా గురువులాగా ఉన్నటువంటి శామ్ పిట్రోడా గారు వారిని ప్రపోజ్ చేశారండి. అంత పెద్ద నాయకుడే వారిని ప్రపోజ్ చేసిన తర్వాత వారిని పార్టీ అధిష్టానం గుర్తించి వారిని పిసిసి చీఫ్ గా చేసింది. దానికి మీరు ఏదో ఇబ్బందులు ఉండేసేసి, మీకేదో జరగట్లేదని చెప్పేసి, మీకు అనుకున్నటువంటి వాళ్ళ ఫైల్స్ ని వారు ఏదో అడ్డుపడుతున్నారని చెప్పేసి మీరు వారి మీద కక్షపూరితంగా వివరించడం ఇది తప్పు. అది ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి 100% పార్టీ విల్ టేక్ ఏ సీరియస్ నోట్ అంటున్నా, వెరీ సీరియస్ నోట్ ఆఫ్ దిస్. నెంబర్ 1. నెంబర్ 2, కర్ణాటక అంశం గురించి వారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఎస్ దెర్ ఇస్ ఏ క్రైసిస్. వారు సీఎం ఫేస్ చేంజ్ అని చెప్పేసి 2.5 years అయిపోయింది కాబట్టి డికే శివకుమార్ గారిని తీసుకురావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ రోజు రేపు అది తెలిసిపోతుంది, వారు ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. దెర్ ఇస్ గోయింగ్ టు బి ఏ సీఎం చేంజ్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ దిస్ ఓపెన్లీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నెంబర్ 2,
కానీ ఇట్స్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. కానీ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు ప్రజలని ప్రేరేపిస్తున్నారు, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, మీరు ఒక ఎక్స్ ఎంపీగా ఉంటూ ఎక్స్ ఎమ్మెల్యేగా ఉంటూ ఈ రకంగా అంటే లా మేకర్స్ గా ఉండాల్సినటువంటి మీరు Right. చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని వ్యవహరించవలసిందిగా, మీరు హింసాత్మకంగా ప్రేరేపించవలసిందిగా మాట్లాడడము చాలా బాధాకరము. మీరు యొక్క స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. తెలంగాణ పాలిటిక్స్ ని లెట్ us కీప్ ఇట్ క్లీన్. మా వైపు నుంచి కానివ్వండి, మీ వైపు నుంచి కానివ్వండి, బీజేపీ వైపు నుంచి కానివ్వండి, ఎక్కడ కూడా హింసని ప్రేరేపించే విధంగా ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ముఖేష్ గారు తన వ్యాఖ్యల్ని ఇప్పటివరకు వెనక్కి తీసుకోలేదు.